కళ్ళు మూద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. ఆది సంభూతుడా నీకు వందనాలు. ఆదియు అంతమునై ఉన్న దేవా నీకు స్తోత్రాలు. భవిష్యత్తును ఎరిగిన దేవా స్తోత్రాలు. సాతానుని గద్దించిన దేవా నీకు స్తోత్రాలు. నీ ఎదుటి నుండి పారిపోయినట్లు చేసిన దేవా నీకు స్తోత్రాలు. మహోన్నతుడు సజీవుడు తండ్రి, మరలా లేచి మృత్యుంజడై ప్రభువా, పునరుత్థానుడైన దేవుడు తండ్రి, ఆరోహణమైన దేవుడు తండ్రి. నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. సమాధిని గెలిచిన దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంత్రకాల సంబంధ ప్రభా, మేమందరము ప్రభా సంఘముగా కూడి నీ సన్నిధిలో ప్రార్థన చేయబోతుండగా ప్రార్థనలన్నీ నీ ధూపం వలె నీ సన్నిధికి చేర్చుకోమని అడుగుతున్నాను. ఇక్కడ నీ సన్నిధి ఉంచమని అడుగుతున్నాను. పాటల ద్వారా నువ్వు మహిమ పొందమని అడుగుతున్నాను. పాటలు పాడుచుండగా నీ ఆత్మ ద్వారా ప్రతి దురాత్మ యేసునామములో దూరపరచమని అడుగుతున్నాను. ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. నీవే ఘనత మహిమ పొందండి. అయ్యగారిని ఎత్తి పెట్టుకుని వాక్యంతో మాట్లాడండి. రాబోతున్న వారందరినీ దూరపెట్టి తీసుకురండి తండ్రి. నాయన పరిగెత్తు పాదములు దయచేయండి. సన్నిధికి వెళదామని పరిగెత్తి నీ సన్నిధికి రావడానికి, ఆసక్తితో రావడానికి, అయ్యా తండ్రి భయంతో వణుకుతో నీ సన్నిధికి రావడానికి కృప చూపమని అడుగుతున్నాను. నీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. మే 1 అని తండ్రి సండే స్కూల్ బిడ్డలు ప్రభా రెవల్యూషన్ ఉంటుండగా ప్రభా దాన్ని యేసు నామములో గొప్పగా జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీ నామంలో ఏది అడిగినా ఇస్తాను అన్నావు తండ్రి. నాయన ఆ దినాన్ని వాతావరణ స్వాధీనం అందించుకొని ఘనముగా జరిగించి పిల్లలందరూ రావడానికి సహాయం చేయండి. అన్ని సంఘాల నుండి మీరు నడిపించండి. నీవు ఆకర్షిస్తే కానీ ఎవరు నీ యొద్దకు రాలేరు. నీవే నడిపించు నాయన. సాతాను ఆటంకములన్నీ దూరపరచండి. పప్పెట్ షోస్ అన్ని తండ్రి నాయన కథలు స్టోరీస్ అన్నీ చెప్పబోతుండగా పిల్లలు ఆనందించడానికి, సంతోషించడానికి, రక్షింపబడ్డానికి సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి June 1 యానివర్సరీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించు నాయన. ఏ గ్రౌండ్స్లో పెట్టాలో ప్రభా అయ్యా తండ్రి నాయన పర్మిషన్ ఇవ్వడానికి సహాయం చేయండి. కావలసిన వనరులు సమకూర్చమని అడుగుతున్నాను తండ్రి. ఇవన్నీ కార్యములు నీ వల్లనే అవుతాయి. మాకైతే అసాధ్యము తండ్రి. నీకు సమస్తము సాధ్యమే నాయన తండ్రి. నాయన మీరే జరిగించి నడిపించమని, ఈ కూటమంతా దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. బిగ్గరగా ఆమేన్. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పాటల ద్వారా మనందరం కలిసి వీరితో పాటు కలిసి పాడదాం. పాటలు పాడి దేవుని మహింపరుద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాటలకు సమయం. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 నీకు
ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నేను ఉండలేనయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే నీ హస్తములో తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నీవు తాపినని గ్రహించనాలే ఆరాధించే నీ హస్తములో తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నీవు తాపినని గ్రహించనాలే నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటే నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటే నీకిష్టమైన దారి అనుకుంటుంది వచ్చేది యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేనయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేనయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమును తన వంచికే ఆరాధన ఆపను స్తుతించుమానను ఆరాధన ఆపను స్తుతించుమానను నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు ప్రాణములైనా కడిగదొక్క బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేయబడిన కన్నీలే ప్రాణములైనా కడిగదొక్క బాధలైనా
అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, చిత్తమునకు కరుణించుకే, చిత్తమునకు కరుణించుకే, ఆరాధన ఆపను, స్తుతించమానను, ఆరాధన ఆపను, స్తుతించమానను, స్తుతించమానను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును, నా నోటనుండును. ఆకులన్నీ కోల్పోయిన, కన్నవారు కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండె పగిలిన, ఆకులన్నీ కోల్పోయిన, కన్నవారు కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండె పగిలిన, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, ఆయన నామముకే స్తుతింతుగాక, ఆయన నామముకే స్తుతింతుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు కరుణించుకే, చిత్తమునకు కరుణించుకే, ఆరాధన ఆపను, స్తుతించమానను, ఆరాధన ఆపను, స్తుతించమానను, స్తుతించమానను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును, నా నోటనుండును. నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, చిత్తమునకు కరుణించుకే, చిత్తమునకు కరుణించుకే, ఆరాధన ఆపను, స్తుతించమానను, ఆరాధన ఆపను, స్తుతించమానను, స్తుతించమానను, ఆరాధన ఆపను, స్తుతించమానను, ఆరాధన ఆపను, స్తుతించమానను, స్తుతించమానను. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం, దాని తర్వాత ఆరాధన చేద్దాం. మన మధ్యన ఉంటున్న మాధవి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కేవలం మే 1 కొరకు ప్రార్థన చేస్తారు, జూన్ 1 కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు గ్రౌండ్కి. అందరూ కళ్ళు మూసుకుందాం. మాధవి గారు రావాల్సిందిగా కూర్చున్నాం. మే 1 సండే స్కూల్ రెవల్యూషన్ ప్రార్థనలు, సండే స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలందరూ రావాలని, దేవుడు చక్కగా జరిపించాలని, పిల్లలందరినీ అందరూ పంపించాలని. ఎండ వేడిమికి పిల్లలు తట్టుకోలేరు కనుక చల్లదనాన్ని దేవుడు ఇచ్చేలాగా వర్షాటంకం లేకుండా ఉండాలని సహోదరి ప్రార్థన చేస్తుండగా దానికి కావాల్సిన వనరులన్నీ దేవుడు సమకూర్చులాగన ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, దయగల మా దేవా, నీకు వందనాలు స్తుతులు. పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, దయగల మా దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, ఈ శుక్రవారం సాయంకాలం ఉపవాస ప్రార్థనలో
అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభువా, పాటలతోనూ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మాలో ఉన్న అవిధేయతను తీసివేసి నాయన ప్రశస్తమైన వాక్యం అనే విత్తనాన్ని మా హృదయంలో నాటండి ప్రభువా. అయ్యా ఆ వాక్యాన్ని విత్తినట్టయితే నాయన 10 తంతులుగా మేము ఫలాన్ని పొందుకుంటాం ప్రభువా. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, అయ్యా స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 స్తోత్రం నాయన. మరి పాస్టర్ గారి ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డని నాయన దర్శించండి. ఎవరెవరికి ఏ అవసరతలతో నాయన ఈ సన్నిధానంకి వచ్చారో వారి యొక్క అవసరతలను తీర్చివేయండి ప్రభువా. యేసు నామంలో వారి యొక్క అవసరతలను తీసివేయండి ప్రభువా. నీ వాక్యానికి లోబడి మేము జీవించడానికి మీరు కృపను అనుగ్రహించండి ప్రభువా. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధనలో నడిపించవలసిందిగా చిన్నయ్య గారికి అప్పగిస్తున్నాం ఈ సమయాన్ని. అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేద్దాం. దేవుని స్తోత్రం. 10 నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. బిగ్గరగా 2 చేతుల మీదకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా స్తుతిద్దాం. దేవుడు చేసిన మేలుల ఉపకారం బట్టి దేవుని స్తుతిద్దాం. ఇంత వేడిమిలో కూడా దేవుడు నీకు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతులయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు. స్థుతులు ఆకాశం దేవుని స్థుతిద్దాం. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, ఆయన తేజోమయుడు, ఆయన విడివక ఎడబాయక నడిపిస్తున్న దేవుణ్ణి. 2 చేతుల ఆకాశం దేవుని స్థుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములయ్యా నీకు వందనాలు. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేనుంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేనుంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట, నీ చూపు, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, బ్రతుకున్నాము బతికినాము కవలి పాలైనను అలలు బ్రతుకున్నా పడినా నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు అనాథగా మిగిలినా అనాథగా మిగిలినా చాలయ్యా, స్వరం పాడదమ్మా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, ఉంటే నాకు చాలేసయ్యా, ఉంటే నాకు చాలేసయ్యా, నీ మాట చాలయ్యా, స్వర్ణం స్వరణి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, పడదమ్మా, నీ మాట మనుషులను
ఆశ్రయుడవని చెంతకు సత్యవంతుడా ఆశ్రయుడవని చెంతకు యేసు నీవే ఆధారము యేసు నీవే ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే ప్రాణము నమ్మినచో సిగ్గుపడనీయవు అదితో నమ్మినచో సిగ్గుపడనీయవు అదితో ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా రెండు చేతుల ఆకాశం నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నెమ్మదితో నీవే ఉంచెదవు నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన రెండు చేతుల ఆకాశం యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణం నీవు తప్ప ఆధారమేది యేసు నీవే నా ఆధారము యేసు నీవే నా ప్రాణము స్వరాలెత్తి పాడదాం యేసు యేసు నీవు తప్ప ఆధారమేది తెలుగుని నమ్ముకుని తేలిపడ్డామయ్యా ఇప్పుడు జ్ఞానం మీరిచ్చుదానము బలమును నమ్ముకుని భంగపడ్డాము శ్రీమంతుడా శక్తిమంతుడా నా కోటవు నా కొండవు నా ఆశ్రయము నీవే నీకే స్తోత్రములు ధనమును నమ్ముకుని మభ్యపడ్డానయ్యా దగాపడ్డాను సుఖ సంపద నీ దీవెన ద్వారా వస్తుందని ప్రభా నీ చెంతకు చేరి మేము ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన వినపము ధ్వని ఆలకించమని అడుగుతున్నాం మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాము శక్తివంతుడా నీవే మా ఆశ్రయము నీవే మా ఆశ్రయ దుర్గము అని
ప్రభా నీ చెంతకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరి ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచండి, అవసరతలు తీర్చండి, నీ మహిమ ఐశ్వర్యంలో తీర్చమని అడుగుతున్నాం. ఏ ఆశ కలిగిన ప్రాణంతో వచ్చి ఉన్నారో తండ్రి ప్రభా నీవు శీఘ్రంగా ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచమని అడుగుతున్నాము తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములయ్యా తండ్రి. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కష్టం వచ్చినప్పటికీ ప్రభా తండ్రి, బ్రతుకు నావ పగిలినప్పటికీ, కడలి పాలైనప్పటికీ, అలల ముంచి వేసిన పరిస్థితులు, ఆశలు అనగారిన పరిస్థితులు, ఆస్తులు పోయిన పరిస్థితులు, అనాదిగా మిగిలిన పరిస్థితులు, ఆప్తులు విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు, అనారోగ్యముతో ఆరోగ్యమంతా క్షీణించిన పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ ప్రభా నీకేది అసాధ్యము కాదు. నీ కృపలో ప్రభా అన్నీ ప్రభా తండ్రి, ప్రభా నీవు ప్రభా తండ్రి జరిగించగల సమర్థుడు. నీ మాట మాకు చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలయ్యా. నీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ నీకు స్తోత్రములు. ఎల్ రోహీ నీకు స్తోత్రములు. ఎలోహీం నీకు స్తోత్రములు. యెహోవా రాఫా స్వస్థపరచు దేవా. ఎవరైతే అస్వస్థత వచ్చినారో స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. యెహోవా షమ్మాగా తోడుగా ఉండమని అడుగుతున్నాం. యెహోవా ఈరేగా జరగనున్న చిల్డ్రన్ రెవల్యూషన్ కి సమకూర్చమని అడుగుతున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ప్రభా నీవు మాత్రమే ఆధారమై యెహోవా ఈరేగా సమకూర్చువాడిగా ఉన్నావు, మాకు సమకూర్చమని అడుగుతున్నాం. ఇక జరగనున్న కూడికలన్నింటిలో మరి మీ దీవెన ఆశీర్వాదంగా ఇచ్చాను. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ రోజు ప్రభా తండ్రి తను గతించిపోయిన ప్రభా తండ్రి గురువయ్య గారి తండ్రి భార్య పక్షాన్ని ప్రార్థించండి, వారి కుటుంబం పక్షాన్ని ప్రార్థన, కుటుంబానికి ఆదరణ దయచేయండి. అదేవిధంగా ప్రభా తండ్రి వారు ప్రేమించి అందరికీ ప్రభా తండ్రి సంఘముగా ప్రభా తండ్రి డిన్న ఏర్పాటు చేసి రావాల్సిన ప్రతిఫలము దీవెన వారి కుటుంబానికి దయచేసి నడిపించమని, నీ మాటల ద్వారా మేము బ్రతుకుతాము కనుక నీ వాక్యం మనం బ్రతికిస్తుంది. నీ మాట ద్వారా మా అందరితో మాట్లాడి నడిపించమని ఈ ఆరాధన సర్వగంతమైన ప్రభావం నీకే ఆరోపిస్తూ వాక్యంతో మాతో మాట్లాడుతూ నమ్ముతూ ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరికీ కూర్చొని నిలిచిన మనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ జ్ఞాపకార్థం కూడిక అనుకోవద్దు, జస్ట్ ఒక లవ్ ఫీస్ట్ లెక్క. సో జస్ట్ ఫర్ మన చర్చ్ మెంబర్స్కి రిమెంబరెన్స్ లెక్క అది మీరు తీసుకోవాల్సిన స్పాన్సర్ చేశారు. సో కనుక అందరూ భోజనం చేసి వెళ్ళాలి, ఎవరు ఏది అందరూ భోజనం చేసి వెళ్ళాల్సింది ప్రత్యేకంగా కోరుకుందాం. హల్లెలూయా. సో అదేవిధంగా గతంలో ఆదివారం తెలియజేసిన రీతిగా జూన్ 1వ తారీఖున శామ్యుల్ కర్మోజీ గారు శ్రీకాకుళపట్నం రాబోతున్నారు. విశాఖపట్నం నుండి మనం చాలామందికి ఆహ్వానించాం. శామ్యుల్ కర్మోజీ గారు రావడానికి ముందుకు వచ్చారు, చాలా సంతోషం. దాని నిమిత్తం కూడా మనం ప్రార్థన పూర్వకంగా ముందు అడుగు వేద్దాం. సో ఈ ఆదివారం ఎవరైనా ఈ చిల్డ్రన్ రెవల్యూషన్కి అందించాలనుకున్న వారు ఈ ఆదివారం అందించండి, ఎందుకంటే తక్కువ దినాలు ఉన్నాయి కనుక మీ యొక్క ఆర్థిక వనరులు మీరు సమకూర్చినట్లయితే దేవుడు దాన్ని యూజ్ చేస్తే 2 ఆదివారాల మధ్యలో ఉన్నాయి కనుక మీ యొక్క స్మాల్ ఆఫరింగ్ ఫర్ స్మాల్ కిడ్స్ మీరు అందించాల్సిందిగా ప్రేమపూర్వకంగా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో నేను కూడా ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక ఈరోజే ఇంకా అక్కడ నేను ఉంటున్న ఆఫీస్ దగ్గర రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. మండే టు ఫ్రైడే, సోమవారం నుంచి శుక్రవారం అక్కడ ఉండి శుక్రవారం సాయంత్రం ఈ స్థలానికి వస్తాను, మళ్ళీ సోమవారం ఉదయం మళ్ళీ వెళ్తాను. సో ఆ విధంగా కొన్ని నెలల వరకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్రార్థన చేయండి. ఈ సమయాన్ని దైవ సేవకులు మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించవలసిందే మనవి చేస్తున్నాం. స్తోత్రం. అక్కడున్న స్త్రీలు మీ స్త్రీల భాగంలో కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ఒక 6 కుర్చీలు 7 కుర్చీలు సుమారు ఉన్నాయి. వచ్చేయండి. శోభ గారు, ప్రశాంతి మరియు రాజకుమారి గారు, వారి మనవాడు అక్కడే ఉండండి. అలాగే వీళ్ళంతవరకు స్త్రీల వరుసలో స్త్రీలు కూర్చోడానికి, పురుషుల వరుసలో పురుషులు కూర్చోడానికి ప్రయత్నం చేయండి. దానికి స్తోత్రం. ముందు ఆ చివరికి వెళ్ళిపోతే కూర్చున్న వారికి కొంత ఇబ్బంది ఉండదు. ఫుట్బోర్డ్ ప్రయాణం ప్రమాదకరం, ఇతరులకి ఇబ్బందికరం. ముందు వచ్చే వారు ముందే కూర్చుంది, మరి మీ పక్క వారికి మీకు కూడా ఇబ్బంది లేకుండా కూర్చుంటే మంచిదని మనం చేస్తున్నాం. పలుసార్లు చెప్తున్నాను, బైబిల్లో ఉన్న మాట, మృతులకు రాజు లేడు, అయినా అవి పంక్తులు తీరి
సాగిపోతుంటే శరీరం ప్రాణం ఉన్నాయి కానీ ఆత్మ లేదు. ఆత్మ కలిగిన మనం ఎలా ఉండాలంటే కూర్చునే విధం. గతంలో హైదరాబాద్లో ఒక పెద్ద చర్చికి వెళ్ళాను. చెప్పులు వరుస దగ్గర నుంచి మొత్తం అంతా కూడా నేను పరిశీలించడం జరిగింది. క్రమంగా జరుగుతుంది. అందరు దేనికి ఇష్టవుతుందో తెలియదు. ఒక చెప్పు కూడా పోయిన మాట లేదు. కొత్త వారి పట్ల శ్రద్ధ, అవన్నీ కూడా ఆఫరింగ్స్. అంత లక్షల మంది ప్రజలకు కూడా ఆఫరింగ్స్ ఒక 5 నిమిషాలని ఎత్తడం జరిగిపోతుంది. అందరూ దానికి ఇష్టవుతుందో తెలియదు. కాబట్టి రోజు రోజుకి మనం ఏంటంటే దేవుడు క్రమానికి కర్త. మనం కూడా క్రమానికి అలవాటు పడదాం, క్రమపరుచుకుందాం. కాబట్టి అందరూ ఒకసారి దానికి ఇష్టవుతుందో తెలియదాం. గతంలో ఒక మాట, మీ వరుస బాగుంది పలు వరుస. మన పలు వరుస ఎలా ఉండాలంటే అందంగా ఉండాలి. ఆమె చెప్దాం. క్రమముగా ఉన్నప్పుడు అందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఒకసారి అందరూ చేపకి దగ్గరగా దేనికి ఇష్టం తెలియదాం. ఇంకొక విషయం మనం మర్చిపోయాము. గతంలో కూడా మన సంఘం చిన్నదైన మిషనరీ సంస్థలకి కొంత సహాయం చేయగలిగే సంఘంగా ఉంది. అందరూ ఆమె చేద్దాం. గతంలో ఏం చేసినది, ఎవరి హోమ్ క్రూసైడ్కి మన సంఘం నుంచి విరాళాన్ని అందించాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అంతకుముందు గిడియన్స్ ఇంటర్నేషనల్ బైబిల్ని ముద్రించడానికి మనం సహాయం చేయగలిగాం. దానికి స్తోత్రం. ఈ ఆదివారం మరి EU అండ్ EGF అంటే విద్యార్థుల మధ్య జరుగుతున్న పరిచర్య కొరకు మీ ప్రేమపూర్వకమైన విరాళాల్లో అంగీకరించబడతాయి. మరి గత 2 వారాలు ప్రకటిద్దాం అనుకున్నాం, మర్చిపోయాం హడావుడిలో ఈ టైం మార్పు వల్ల. కాబట్టి మీరు ప్రార్థించండి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మరి స్టూడెంట్స్ మధ్య జరుగుతున్న పరిచర్యకి EU అండ్ EGF పరిచర్య కొరకు మరి విద్యార్థుల మధ్య పరిచర్యకు వచ్చిన కొన్ని విషయాలు సూచనలు చెప్పడానికి కాకుండా వాక్య పరిచర్య కూడా జరిగించబడుతుంది. సమయానికి రండి, సమయానికి ముగిద్దాం. దాని ఒక విషయం గమనించాలి. మీరు 6 గంటకే తెల్లవారి రండి. ఎట్టి పరిస్థితుల్లో 8:30కి ముగించాలి. ఎందుకంటే మనం వెనక్కి ఇంకొక ఆరాధన ఉంటుంది, వాళ్ళకి మనం టైం ఇవ్వాలి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. మనం చేస్తున్నాం. మీరు సమయానికి రండి. ఇంకొక ఆరాధనకి ఇబ్బందిగా కాకుండా, మనకి ఇబ్బందిగా కాకుండా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా రాలేనన్న పక్షంలో సాయంత్రకాలం ఆరాధన ఇక్కడే ఉంది. సాయంత్రం 6 నుంచి 8 వరకు జరిగే ఆరాధనకి మీరు రండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఈ టైం ఎందుకు మార్పు అంటే ఎండల తీవ్రత కారణం బట్టి, దానివల్ల మనకి కలిగే అనారోగ్యం నుంచి తప్పించుకోవడానికి, వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం అనే విషయాన్ని గమనించి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం తెలుద్దాం. అలాగనే మరి ఈరోజు కూడా ప్రేమ విందు మన ప్రియులు గురవయ్య గారి యొక్క సత్యమణి గారి జయమ్మ గారు ప్రభువునందు నిద్రించి 1 సంవత్సరం పూర్తయింది. మరి వారి ఇంటి దగ్గర కూడికి ఏర్పాటు చేయడానికి వారు అందరు ఉద్యోగులు మరి ఎలక్షన్ డ్యూటీలో ఉన్న కారణం బట్టి ఉదయకాల కూడిక జరగదు. సాయంత్రం కాల కూడిక జరగాలంటే ఉపవాస కూటం ఉంది కాబట్టి సంఘ సంబంధంగా అది రద్దు చేయడం అనేది జరగదు. దేనికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి సంఘంలోనే జరిగించడానికి ఇది జ్ఞాపకార్థ కూడిక కాదు, వారిని ప్రేమించి జ్ఞాపకం చేసుకుంటూ మన సంఘానికి, అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం, మన సంఘానికి వారి ప్రేమను పంచుకుంటూ ఇస్తున్న ఇది లవ్ ఫీస్ట్, ప్రేమ విందు. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. ఇంకొక రకమైన విధము కాదు, అటువంటి తలంపు కలిగి ఉండవద్దు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. వారి కుటుంబ ఆదరణ కొరకు వారు వస్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆల్రెడీ వచ్చేస్తున్నారు, దారిలో ఉన్నాం. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. వాక్య భావాలకు వెళ్దాం. ముందస్తుగా ప్రార్థన చేయడం జరిగింది. అలాగే మన ప్రియులు దేవి గారు ప్రభునందు దెబోరాగా మార్చబడిన వారి మేనగోడలు అప్పలస్వరం గారి మనవరాలు మరి గత కొద్ది దినములుగా సాతాను ద్వారా పీడింపబడుచున్నప్పుడు ప్రభు నామాన్ని బట్టి వారు ప్రార్థన చేస్తున్నారు. సంఘముగా సేవకులుగా చేసిన ప్రార్థన అంగీకరించి
ప్రభు ఇచ్చిన, లక్ష్మికి ఇచ్చిన సాతాన బంధకం నుంచి విడుదల బట్టి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన క్షమను, పాపాన్ని క్షమించేది, రోగాన్ని స్వస్థపరిచేది, అపవిత్రాత్మ నుంచి విడుదలనిచ్చేది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే మన కోల్పోయిన ఆప్తులని విషయంలో కూడా దేవుడు ఆదరించేవాడు. అందరు దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని గ్రంథంలో కొన్ని విషయాలు త్వరగా చూసుకుందాం. యవనస్తుల పైకి భోజనం అరేంజ్ చేయట్లో లైటింగ్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ధ్యానాంశం అంటే యెఫ్తా. ఈయన ఒక న్యాయాధిపతి. ఎవరండి చెప్పండి? యెఫ్తా ఎవరండి? ఇంగ్లీష్లో జడ్జెస్ అనే గ్రంథం ఉంది. న్యాయాధిపతుల గ్రంథం అనేది ఒకటి ఉంది. ఈ న్యాయాధిపతుల్ని, రక్షకుల్ని పుట్టించమని ఎవరు ప్రార్థన చేశారు? ఆనాటి ఇశ్రాయేలు ప్రార్థన చేశారు. వారికి న్యాయం కరువైనప్పుడు, కొదువైనప్పుడు మమ్మల్ని మాకు న్యాయం ఇచ్చే న్యాయాధిపతులను పుట్టించండి, లేక రక్షకులని పుట్టించండి ప్రార్థన చేసి దేవుడు వారిని పుట్టించాడు. అందరూ చప్పబడి దేవుడి నామాన్ని కనపరచండి. హల్లెలూయా. అంటే ఇది ప్రార్థనకి రిలవెంట్గా ఉంది. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రార్థిస్తే దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతులను పుట్టించాడు. ఆమెను చెప్దాం. ఇది యాక్సిడెంట్లుగా, ఆకస్మికంగా వాళ్ళ వచ్చేలేదు, వాళ్ళంతలో వారే. అయితే విషయాన్ని గమనించాలి. ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. యెఫ్తా యొక్క జీవితం, లైఫ్ స్టైల్లో నుంచి కొన్ని విషయాలు మనం త్వరగా నేర్చుకుందాం. హల్లెలూయా. అర్థమైందండి. కొన్ని నిమిషాల్లో కొన్ని వార్తలు అంటారు కదా, అలాగా కొన్ని నిమిషాల్లోనే ఈ ఆత్మీయ పాఠాలు ఒక 7 విషయాలు జ్ఞాపకం చేసుకుని త్వరగా మీరు వినడానికి సిద్ధంగా ఉండండి. ఈ యెఫ్తా న్యాయాధిపతుల్లో ఒకడు. న్యాయాధిపతులు ఎంతమంది అంటే 13 మంది సుమారు. దాంట్లో ఎన్నోవాడు ఈయన? 9వ వాడు. కాబట్టి మీరు చెప్పాలి నేను అడిగినప్పుడు. యెఫ్తా ఎన్నో న్యాయాధిపతి? న్యాయాధిపతి ఎంతమంది? 13 మంది. ఎవరు ప్రార్థించగా పుట్టించాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రార్థించగా దేవుడే పుట్టించాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. యెఫ్తా అనే పేరునికి అర్థం, చాలాసార్లు అర్థం లేని పేర్లు ఉంటుంది. నిన్న రినిత్ బర్త్డే అయింది, ఫస్ట్ బర్త్డే. 17 సంవత్సరాల తర్వాత, వివాహం తర్వాత అయ్యి 17 సంవత్సరాలకి దేవుడు గర్భాన్ని తెరిచి కుమారుని ఇచ్చిన సందర్భం ఒక పండుగగా, వేడుకగా శాసపేటలో జరిగింది. మేము తునిలో కూడా మన ప్రియులు మోషే గారు, రత్నం గారు వారి స్వస్థలంలో శంకుస్థాపన చేయడానికి పిలువబడితే సుదూర ప్రాంతమైన మరి నారాయణ సార్ మేముగా వెళ్ళి ప్రార్థన చేసాం, శంకుస్థాపన చేయడం జరిగింది. అంత ప్రాంతం నుండి మరలా వచ్చి మళ్ళీ ఫస్ట్ బర్త్డేలో కూడా అటెండ్ అవ్వడానికి ప్రభు కృప చూపాడు. మా ప్రయాణాల్లో కృప ఇస్తున్నాడు. మీరు మా వెనక్కి మీరు చేస్తున్న ప్రార్థనను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానికి స్తోత్రం తెలియదు. ఈ వాతావరణ వేడిలో అంత సుదూర ప్రాంతం వెళ్ళి రావడం అనేది ఆషామాషి కాదు. దానికి స్తోత్రం. యెఫ్తా అనే పేరుకి అర్థం ఏంటంటే తెరచువాడు. అదండి పేరుకి అర్థం ఏంటి చెప్పమ్మా సుజాత గారు, చిన్నగారు. యెఫ్తా అనే పేరుకి అర్థం ఏంటి? బేనగారు. యెఫ్తా అనే పేరుకి అర్థం ఏంటి? తెరచేవాడు, ముయ్యవాడు కాదండి. ఆయన తెరిస్తే ముయ్యవాడు లేడు, మూస్తే తెరచేవాడు లేడు. దానికి స్తోత్రం తెలియదు. యెఫ్తా అనే పేరుకి అర్థం ఏంటంటే తెరచేవాడు. ఎందుకంటే ఒకసారి మనం ఆ టాపిక్ డైవర్ట్ అయిపోతే మనకి మళ్ళీ అది జ్ఞాపకం ఉండదు. యెఫ్తా అనే పేరుకి అర్థం ఏంటంటే ఎవరైనా ఆ నిద్రలో అడిగినా చెప్పేటట్టుగా ఉండాలి. అందరు చప్పటి దేవుని నామం కనపడుతుంది. యెఫ్తా అనే పేరుకి అర్థం ఏంటంటే తెరచేవాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కాబట్టి వాస్తవంగా ఈయన ఎన్నిక లేనివాడు. ఈయన తల్లి వేశ్య కుమారుడు. అర్థమైందండి. త్రోసివేయబడినవాడు. దేవుడు ఎన్నో ద్వారాలు ఈయన తెరిచాడు. అందరు దానికి స్తోత్రం తెలియదు. అంటే అనర్హుడు, అర్హుడు కాదు. అయినా దేవుని కృపచేత దేవుడు తనను ప్రేమించాడు. నీవు నేను కూడా అర్హులం కాదు, అనర్హులం. కృప అనే పేరుకి అర్థం ఏంటంటే
అర్థమైందండి. మన మనస్థితిని ప్రభు తీసుకుని ప్రభు స్థితి మనకి ఇచ్చింది ఒకటైతే, మనం అర్హులం కానప్పటికీ దేవుడు మనకి అర్హులుగా చేసుకున్నాడు. ఎన్నిక లేని వారు, దీనికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఎన్నికలో చాలామంది ఎన్నికలు అవుతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా ఎన్నిక లేని వారిని కూడా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అందరూ దీనికి స్తోత్రం చెల్లిద్దాం. అది దేవుని చెప్తాం, పలానాదే మనం చెప్పలేము. దేవుడు మనని అర్థమైందండి. ఆనాటి వేశ్య కుమారుడైన ఈ యెఫ్తాను దేవుడు ఏం చేశాడు? ఒక న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే విసర్జించిన రాయి మూలకి తలరాయి అయింది. చాలాసార్లు మనకు అక్కర్లేదని పడేస్తాం, మళ్ళీ అదే అవసరంకి వస్తుంది. కొన్నిసార్లు రాళ్ళు పడేస్తుంటాం, అప్పుడే కుంగుడికే చెదగొట్టుకోవడానికి అవసరం, అల్లం చెదగొట్టుకోవడానికి అవసరం. చాలామంది అవసరం ఏమైనా పడేస్తాం, మళ్ళీ తర్వాత తక్కువ పడేస్తాం, మళ్ళీ పెద్ద మీదకి వెళ్ళి మళ్ళీ తెస్తాం కూడా. అయితే విషయాన్ని గమనం, విసర్జించిన రాయి మూలకి తలరాయి అయ్యాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే తండ్రి ఒక్కడు, తలలు ఇద్దరు. అందులో ఎవరంటే ఈయన వేశ్య కొడుకు. మరో తల్లికి పుట్టిన అన్నలు ఏం చేశారంటే, తమ్ముడైన ఎవరండి యెఫ్తాను తిరస్కరించారు. అంతే మారటి పిల్లలు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ప్రేమిస్తారా, తిరస్కరిస్తుంటారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి స్తోత్రం. చివరికి ఆ తృణీకరించబడిన వ్యక్తే అర్థమైందండి వారి అన్నదమ్ములకి దిక్కయ్యాడు. అందరూ స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. యెఫ్తా జీవితంలో ఉన్న లైఫ్ స్టైల్, అలాగే మనం జీవితంలో కూడా ఎన్నిక లేని వారు అయినా దేవుడు ఏం చేశారే, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశంగా చేసుకున్నాడు, రాజులుగా చేసుకున్నాడు, యాజక వంశంగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన చేసుకున్నాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. అందరూ చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరచండి. దేనికి స్తోత్రం. దానికి నేను చెప్పే మాట కంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం తీయండి. ఆధునిక భాషలో అందరికీ అర్థమైన రీతిలో వడివడిగా కాకుండా విడివిడిగా చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరవండి, చూడండి, వినండి. దేనికి స్తోత్రం. చదవండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఓకే, పైన చదవండి. బెన్ని చదువుతున్నా కదా. ఫస్ట్, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. చూసారా? ఏ శరీరే, మన అందరం శరీరంలో కాదా? ప్రాణంతో ఉన్నారా మీరు? ప్రాణంతో ఉంటే సార్ చేపకెత్తి దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, నేను గొప్ప పలానా వారు తప్ప అన్నట్టుగా కాకుండా, ఏ శరీరయు చదవండి, దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. మనం అతిశయిస్తే దేవుని వంటి అతిశయించాలి. మన ఎంత అతిశయించడానికి ఏమాత్రము కూడా అర్హత లేదు మనకి. అవునా కాదా? దానికి స్తోత్రం తెలుద్దాం. చదవండి. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పడంటే ప్రభువైన యేసుక్రీస్తుకి దర్శనం ఎవరికి వచ్చిందండి? మొట్టమొదటిగా ఎర్రి గొల్లలకి. అర్థమైందండి. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని, ఇంకా దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని, లోకంలో ఉన్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి లోకములో నీచులైన వారిని, లోకంలో ఎవరండి? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అందరూ చెప్పడం కూడా దేవుడు మనం ఏంటంటే ఎన్నిక లేని వారు ఎవరండి? నీచులు, అజ్ఞానులు, బలహీనులైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసి. ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఎవరంటే మెజారిటీ ఎవరంటే మిగతా వారు ఉన్నారు. మనం ఎవరంటే మైనారిటీ, తక్కువ మంది ఉన్నాం. అందుకే మనల్ని మైనారిటీ అంటున్నారు. నేటి దినాల్లో సంఘ విద్రోహ శక్తులు ఏం చేస్తున్నాయంటే
మనల్ని అణచివేయడానికి చాలా ప్రయత్నాలు పన్నుతున్నారు. అపవాది వారిని వాడుకుంటుంది. కనుక క్రైస్తవ సంఘమా, మనం ప్రార్థన చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. అది వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉదయకాలపు దినముల్లో ఆన్లైన్ ప్రార్థన అవ్వచ్చు, అదేవిధంగా ఎడతెగిన ప్రార్థన అవ్వచ్చు, అనుదిన ప్రార్థన అవ్వచ్చు. దినమున తుని పాస్టర్ గారు ఆయన చెప్పారు, అనుదిన ప్రార్థనను మేము ప్రారంభించామండి. సుమారు ఎంతమంది అండి? 8,000 మంది జాయిన్ అయ్యారంట దాంట్లో. అందరు తప్పకుండా దేవుని నామమున కనుక మనకి ఇంకో పని ఏంటంటే, ఇంకేం పని ఏంటి? అనుదిన ప్రార్థన అంటే రోజంతా చెయ్యం. వాళ్ళు చేసేది 1 గంటన్నర 2 గంటలే, కానీ ఒక టైటిల్ పెట్టుకుని భారంతో ప్రార్థన చేస్తాం. మనం కూడా 2 నెలలు చేస్తే 20 దినముల ప్రార్థన ఆన్లైన్ ప్రార్థన పెట్టినప్పుడు ముందు 5:30కు అనుకున్నాం, 5కి వచ్చేది, 5ని 4:30, 4కి జాయిన్ అయిపోతున్నారు. అందరు చెప్పబడి దేవుడు నామమున కనపడుతుంది. మీ ఆసక్తిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. విసర్జించిన రాయి మూలకి తలరాయి. అజ్ఞానమైన మనల్ని, అర్థమైంది, నీతిలైన మనం, బలహీనలైన మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడంటే ఏర్పరచుకున్నాడు. ఆనాటి యెఫ్తాని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఎవరంటే తృణీకరింపబడిన యెఫ్తాని దేవుడు ఏం చేసుకున్నాడంటే ఏర్పరచుకున్నాడు. రెండవది, యెఫ్తా 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం తొందరగా తీయాలి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. మూల పాఠం అలాగ ఉంచండి, మధ్యలో మిగతావన్నీ కూడా తీసిన వాళ్ళు అలాగే వచ్చేయాలి. న్యాయాధిపతుల 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ఇంతసేపా? అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడు అవుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. చూసారా? అమ్మోనీయులతోనే యుద్ధం చేయడానికి, అమ్మోనీయుల పైన జయము దేవుడు ఇస్తే నిశ్చయంగా నన్ను ప్రధానంగా చేస్తారంటే నిశ్చయంగా మేము చేస్తామన్నారు. అందరు చెప్పలు కూడా దేవుడు నామమున కనపడు. అంటే విశ్వాసం వెల్లడి చేస్తున్నాం. అందరూ దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు నమ్మకం ఉంటే, అంతే కదండి. ఈ ప్రేయర్ హాల్ విషయం అవ్వచ్చు, గాస్పెల్ వ్యాన్ కొరకు అవ్వచ్చు, అలాగే రేపు 1వ తేదీన, మే 1వ తేదీన చిల్డ్రన్ రెవల్యూషన్ అవ్వచ్చు, జూన్ 1వ తేదీన 5th చర్చ్ యానివర్సరీ అవ్వచ్చు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇవన్నీ చేయడానికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందరూ చెప్పడం దేవుని నామమున కనపడుతుంది. అమౌంట్ కాదు. ఇందాక యువ పాస్టర్ గారు చెప్పారు, చిల్డ్రన్ రెవల్యూషన్కి ఎంత వచ్చిందంటే 2,000 వచ్చింది. కానీ దేవుడి పని జరగదు, ఆగదు, జరుగుతుంది. దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. చిన్న బిడ్డలకి ఆహారం లేకుండా పంపించలేం కదా, మనం ఆకలితో పంపించలేం కదా. మరి వారికి టీచింగ్ చేసేవారికి అందరికీ అయిన ఖర్చు చాలా ఉంటుంది. దానికి స్తోత్రం. ప్రయాణ ఛార్జీలు ఇవ్వాలి, కానుక ఇవ్వాలి, అన్నీ కూడా. ఆ ఎండవేడికి మధ్యలో డ్రింక్స్ ఇవ్వాలి, స్నాక్స్ ఇవ్వాలి. హల్లెలూయా. ఆత్మీయమైన బోధించడానికి మనం ఏం చేయాలి? విశ్వాసంతోనే. ఆనాడు యెఫ్తా ఏం చేశాడని, అమ్మోనీయుల పైన జయం ఇస్తే దాన్ని ప్రధానంగా చేస్తాను. అమ్మోనీయుల పక్షంగా దేవుడు, అమ్మోనీయుల పైన దేవుడు విజయం ఇచ్చాడు. అందరు చప్పట్లు కూడా దేవుడు నామమున కనపడుతుంది. ఒక విశ్వాస వీరుడు. మనందరం కూడా మన పిల్లల్ని గ్రీక్ వీరుడికి చేయాలనుకోవద్దు, విశ్వాస వీరుడికి చేయాలి. దేనికి స్తోత్రం. విశ్వాస వణుతులుగా చేయండి, వణుతులుగా మారండి. మీ పిల్లల్ని కూడా విశ్వాసం చేయండి. నేను వాట్సాప్లో చిన్నపిల్లల ప్రార్థన ఎలాగున్నా చూసారా? కరోనాలో మీరు చేసిన, మీ పిల్లలు చేసిన ప్రార్థనలు నాకు జ్ఞాపకం వచ్చాయి. ఒక పాప చిన్నపిల్లవాడు చేస్తున్న ప్రార్థనలు, కరోనా సమయంలో మనం ఇంట్లో చేసే ప్రార్థన, మొద్దు ప్రార్థనలు, ఆకలి ప్రార్థనలు, దేనికి స్తోత్రం తెలియదు. ఆదాయం లేనప్పుడు ప్రార్థనలు, లాక్డౌన్లో చేసే ప్రార్థన మళ్ళీ జరగాలి. అందరూ చెప్పకుండా దేవుని నామమున కనపడుతుంది. విశ్వాసం కలిగిన వాడు నాకు శత్రువై విజయం దయచేస్తాడనే విశ్వాసము
హల్లెలూయా. నాకు శత్రువు పైన దేవుడు విజయాన్ని కలిగిస్తాడు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. విశ్వాస వీరుల యొక్క పట్టిక జాబితా ఎక్కడుంది? విశ్వాస వీరుల జాబితా ఎక్కడుంది? హెబ్రీ 11వ అధ్యాయంలో కూడా ఈయన పేరు లిఖించబడ్డది. యెఫ్తా ఆదికాండం, క్షమించండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32 వచ్చింది. 11:32 త్వరగా తీయాలి. త్వరగా. ఇక నువ్వు ఏమి చెయ్యుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. న్యాయాధిపతులు ఇక చెప్తే దానికి ఎవరున్నారండి? యెఫ్తా ఉన్నాడా లేదా? యెఫ్తా ఉన్నాడా లేదా? అందరు చెప్పకూడదు. దేవుని నామం కనపడుతుంది. ఎన్నిక లేనివాడు, ఒక వేశ్య కుమారుడు, ఒక విశ్వాస వీరుడికి జాబితాలో ఉన్నాడు. అందరూ చెప్పకూడదు. దేవుని నామాన్ని కనపడుతుంది. నీవు నేను కూడా విశ్వాస వీరుల జాబితాలో ఉండాలి. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. మన పిల్లలు, మన ఇంటి వారు. హల్లెలూయా. కనుక మూడవది చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే తృణీకరింపబడిన వాడు. రెండవదిగా విశ్వాస వీరుడి యెఫ్తా. మూడవది 11:11 న్యాయాధిపతుల 11:11. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుగాను అధిపతినిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా తన సంగతి అంతా కొంత కాదండి. కొంతమంది దేవుడి దగ్గర కూడా మగమాటమే. అర్థమైందండి. గతంలో ఒక తల్లి అన్నారు, తల్లిదండ్రుల దగ్గర కూడా మర్మమేనండి మా కొడుకు. తల్లిదండ్రుల దగ్గర కూడా కొడుకు కూతురు మర్మాలు కలిగి ఉంటున్నారు. దేవుడి దగ్గర మర్మం ఉంచకూడదు. దేనికి స్తోత్రం తెలియదు. హల్లెలూయా. లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పొద్దు అంటారు, నిజమే చెప్పాలంటారు. డాక్టర్ దగ్గర మనం బాధ అంతా ఉన్నదంతా చెప్పాలి. లాయర్ దగ్గర మన పరిస్థితి అంతా చెప్పాలా అన్న నానుడు ఉంది. కానీ నేను అంటుంది ఏంటంటే దేవుడి దగ్గర మనది అంతా చెప్పండి, దాయొద్దు. అక్కడ కూడా మర్మం ఉంచొద్దు. దేవునికి స్తోత్రం జరుగుతాం. ఏమని చెప్పాడండి? మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతి అంతయు వినిపించాను. అందరూ అంటే ఈ వాక్యాన్ని బట్టి ఆయన మూడోది ప్రార్థనా పరుడు. అందరు చప్పుడు కూడా దేవునామాన్ని కనపడుతుంది. ప్రార్థనా పరుడు. నేను న్యాయాధిపతిని కదా, ఆయన ప్రార్థన మానలేదు. నేను తృణీకరింపబడ్డాను కదా, నన్ను తృణీకరించాడు కదా అని చాలామంది నిరాశతో ఉంటారు. అలా కాదండి. తృణీకరింపబడిన వాడివైనా నువ్వు దేవుని సన్నిధికి రా. హల్లెలూయా. విశ్వాసం ఉంచు, విశ్వాస వీరుడిగా ఉండు. దేనికి స్తోత్రం. విశ్వాస మాటల్లో పలకండి. దేనికి స్తోత్రం. శత్రువుపై నాకు జయం దేవుడు ఇస్తాడని ఉండాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. ప్రార్థన చేయండి. ప్రార్థనకి ప్రత్యామ్నాయం ఏది కూడా లేదండి. ప్రార్థనకి కంటే ఇంకేది కూడా లేదని విషయానికి జ్ఞాపకం చేస్తాం. కనుక 4వ చూస్తే 11:27 అదే 11వ అధ్యాయం 27 వచ్చిన. ఇట్లుండగా నేను మీ ఎడ్ల తప్పు చేయలేదు గాని నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన. నేను తప్పు చేయలేదు కానీ మీరు నా మీదకి యుద్ధంకి వచ్చారు. ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. ఇశ్రాయేలుకిను అమ్మోనీయులకిను, ఇశ్రాయేలీయుల అమ్మోనీయుల మధ్య కలహం ఉంది. వీరి మధ్య న్యాయము తీర్చునని నమ్మాడు. అందరికి శ్రద్ధకి శ్రద్ధ తెలుద్దాం. ఎవరు న్యాయం తీర్చాలి? న్యాయం తీర్చే వ్యక్తి ఎవరు? వీరండి. న్యాయాధిపతి ఎవరు? ఇశ్రాయేలుకి న్యాయాధిపతి ఎవరు? యెఫ్తా. కానీ ఇక్కడ ఎవరండి? దేవుడు నువ్వే మాకు న్యాయం తీర్చు. అందరి దానికి శ్రద్ధ తెలుద్దాం. ఇటు ఇశ్రాయేలులకి ఇటు అమ్మోనీయులకి మధ్య నువ్వే నా దేవుడే న్యాయము తీర్చునని నమ్మాడు. అందరి దానికి స్తోత్రం తెలియదు. న్యాయాధిపతులకు కూడా న్యాయాధిపతి ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏ న్యాయాధిపతి? నీతి గల న్యాయాధిపతి. దానికి స్తోత్రం. నీకు జరుగుతున్న అన్యాయం, హల్లెలూయా, ఈ లోకంలో అర్థమైందా? నా గతంలో కూడా అన్నారు. నేను ఇంక డివైడ్ అవ్వకముందు కొద్ది నెలల క్రితం
ఒకరు అన్నారు, మీకు మనుషులు అన్యాయం చేస్తారండి కానీ దేవుడు మీకు అన్యాయం చేయడు. ఇప్పటికీ నా డైరీలో ఉంది అది. ఎవరన్నారు, ఏ రోజు అన్నారు, ఆ టైము అనేది. మీకు మనుషులు అన్యాయం చేస్తారు కానీ దేవుడు మీకు అన్యాయము చేయడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలియదు. దేవుడు అన్యాయము చేయడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలియదాం. దేవుడు న్యాయము తీర్చునని నమ్మాడు యెఫ్తా. నీవు నేను నమ్మాలండి. రత్నం గారు, మీ కుమార్తెల పక్షంగా కూడా దేవుడు న్యాయాధిపతిగా ఉండి న్యాయం జరిగించిన గాక. చాలామంది కోర్టు కేసుల్లో ఉన్నారు, భూ వివాదంలోనే అభిమానులాగా పోరాడుతున్నారు మన శ్రీనివాస్ గారు. ఆయనకు కూడా దేవుడు అద్భుతంగా న్యాయం జరిగించిన గాక. చాలామంది వివరాలు నాకు తెలియగాని అందరి పట్ల కూడా ఆయన న్యాయాధిపతిగా ఉండునుగాక. హల్లెలూయా. నీకు జరుగుతున్న అన్యాయం, అక్రమాలు, ఈ లోకంలోని న్యాయం లేదనుకుంటున్నావు కానీ దేవుడే గొప్ప న్యాయాధిపతి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:2-23, క్షమించండి 2:23, తొందరగా 2:23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా, మనం ఏం చేస్తాం, దూషించమని దూషిస్తాం. పలానా వాడు ఇలా తిట్టాడు, మళ్ళీ ఆ తిట్టి చెప్తాం, అదే కూడా తిట్టే. అర్థమైందండి. పలానా బూత్ తిట్టాడో అది వేరే, ఎలా తిట్టాడో కూడా చెప్తారు. అది దూషించే వారికి దూషిస్తాం. ఇంకేంటంటే చదవండి. దూషించబడి దూషింపడలేదు, దూషించలేదు, శ్రమ పట్టబడి బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. అందరూ చప్పట్లు దేవుని నామమున గారు. న్యాయము తీర్చే దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు మాదిరిగా ఉండాలి. నెక్స్ట్ అంటే మనం అర్థమైందంటే దేవుడు న్యాయము తీర్చనని నమ్మాడు యెఫ్తా. క్రీస్తు మాదిరి ఆయన కలిగి ఉన్నాడు. 5వదిగా చూస్తే టైం ఎక్కువ వచనాలు ఉండే కానీ మనం 3 వచనాలకు వెళ్ళిపోదాం. 11:29 దాంట్లో యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనస్సేలోను సంచరించుచు గిలాదు మస్పేలో సంచరించి గిలాదు మస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అంటే దేవుని అభిషేకం కలిగిన వ్యక్తి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. నీపై ఉన్న అభిషేకం నిలబడుతుంది. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మన కుటుంబాలపైన దేవుడి అభిషేకము నిలిచినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చినగాక. హల్లెలూయా. అందుకే పరలోక ప్రార్థన, నీ రాజ్యం వచ్చిగాక, నీ చిత్తం నెరవేర్చబడినగాక. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి అభిషేకం కలిగిన వ్యక్తి ఎవరండి? యెఫ్తా. అభిషేకం మనల్ని నిలబడుతుంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం అనాథలం కాము. అర్థమైందండి. మనం దేవుని అభిషేకం కింద ఉండాలి. దేనికి స్తోత్రం. రోగులను స్వస్థపరిచే అధికారం దేవుడు ఇచ్చాడు. దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. అందరికి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి 6వదిగా చూస్తే 5వది అభిషేకం కలిగిన వ్యక్తి యెఫ్తా. 6వది చూస్తే అదే 29 చదవండి. యుద్ధమునికి సాగి వెళ్ళిన చదవండి 11:29. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనస్సేలోను సంచరించు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. In the name of Jesus. అప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరు చేయబోతే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే యుద్ధానికి సాగి వెళ్ళాడు యెఫ్తా. ఎవరండి? యుద్ధానికి సాగి వెళ్ళాడు ఎవరండి? యెఫ్తా. కాబట్టి మనం ఏం చేయాలండి? యుద్ధానికి ఎలాగెళ్ళాలండి? వెళ్ళాలి. యుద్ధమా అని జడిసిపోవద్దు. యుద్ధం యెహోవాదే. అందరు చప్పటి కూడా దేవుని నామమున. 6 మూల దానిని గొల్లియాతు సూర్యుడు ఎన్ని దినాలండి సవాల్ చేశాడు? ఎన్ని దినాలు సవాల్ చేశాడు? ఎన్ని దినాలు? 40 దినాలు సవాల్ చేసిన ఎవరు కూడా ముందుకు అయిపోతే దేవుడు పక్షంగా యుద్ధం యెహోవాదని ఎవరు? దావీదు
ఎదురెళ్ళాడు, దేవుడు జయం ఇచ్చాడు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. యుద్ధానికి సాగి వెళదాం. దానికి స్తోత్రం. చాలామంది సాగిపోకుండా ఆగిపోతున్నాం. సాగుట అన్నది ఎదుగుదలకి ప్రతీక. శోధనలు వ్యాధులను మనకు వచ్చినప్పుడు కూడా సాగి వెళ్ళాలి. 7వదిగా చూద్దామంటే యెఫ్తా 1 మాట 11వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అంటే ఏంటంటే దేవునికి మాట ఇచ్చాడు. నేను అమ్మోనీయుల పైన దేవుడు జయమిస్తే నాకు ఎదురుగా వస్తుందో ఏదో అది నేను ప్రతిష్ఠిస్తానని మొక్కున్నాడు. మొక్కుకున్న రీతిగా తన కుమార్తె ఎదురెళ్ళినప్పుడు తన కుమార్తెను ఏం చేశాడని ప్రతిష్ఠించాడు. అందరూ చప్పట్లు కూడా దేవుని నామమును కనపరుచున్నాడు. అంటే ఇదేంటి, మాట తప్పని వాడు. ఎవరండి? యెఫ్తా. మాట ఇచ్చారంటే నెరవేర్చేవాడు. చాలామంది మాటలు ఇస్తాం, చూద్దాం చేద్దాం అంటారు. చూడడమే చేయడమే, మరి ఏముండదు. మాట ఇస్తే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన బిడ్డలంగా కూడా మనం కూడా మాట ఇస్తే మాట తప్పకూడదు. నువ్వు మొక్కుబడి చేస్తే మొక్కుబడి చెల్లించాలి. మొక్కుబడి చెల్లించడానికి వెనుతీయవద్దు. కాబట్టి లేకపోతే మొక్కపోవడమే మంచిదట బైబిల్ చెప్తుంది. మీరు మొక్కుబడి చేసుకుని మరి మొక్కుబడి చెల్లించకపోతే అది చాలా ప్రమాదం. అలాంటప్పుడు ఏం చేయాలి? మొక్కుకొనుకున్నదే మేలని చెప్తుంది. అది మొక్కుకొని చేసాడు. దేనికి స్తోత్రం తెలుసు. మాట తప్పనివాడు తన కుమార్తెకి దహన బలి కూడా అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడు. అందరూ చెప్పడం కూడా దేవునామాన్ని కనపరిచింది. మాట తప్పనివాడు. 7 విషయాలు మీకు చెప్పాను. ఎంతమంది గుర్తుందో చెప్పండి ఒకసారి. ఈ యెఫ్తా ఎవరు? యెఫ్తా ఎవరు? న్యాయాధిపతి. న్యాయాధిపతులు పుట్టించమని ఎవరు ప్రార్థన చేశారు? ప్రార్థన చేశారు. దానికి స్తోత్రం. న్యాయాధిపతులు ఎంతమంది? ఎన్నో న్యాయాధిపతి? 9వ న్యాయాధిపతి. అర్థమైందండి. ఈయన తృణీకరింపబడ్డాడు. యెఫ్తా ఎవరండి? తృణీకరించబడిన వ్యక్తి. రెండవదిగా చదవండి. రెండవదిగా ఎవరండి? విశ్వాస వీరుడు. 3వది ప్రార్థన పరుడు. 4వది దేవుడు న్యాయము తీర్చే వ్యక్తిని నమ్మాడు. 5వదిగా చూస్తే అభిషేకం కలిగిన వ్యక్తి. 6వది యుద్ధానికి ఆగిపోలేదు, యుద్ధానికి సాగి వెళ్ళాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆయన మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. మాట తప్పనివాడు. దేనికి స్తోత్రం. దేవుని సంగమా ఆ విధముగా మరి యెఫ్తా దిశలో మనము కూడా ప్రయాణం చేద్దాం. యెఫ్తాకి రోల్ మోడల్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. మనకు ఒక రోల్ మోడల్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన దూషింపబడి దూషించలేదు. అర్థమైందండి. ఆయన న్యాయము జరిగించే ప్రభువుకే తన తాన్ని అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ సంబంధం ఏ అక్రత అవస్థతో మీరు వచ్చారో కోర్టు విచారణలో ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేయబడునుగాక. మీకు దేవుడు నీతిగా న్యాయాధిపతిగా ఉండి న్యాయము జరిగించునుగాక. విద్యార్థులారా, మీరు రాసే పరీక్షల్లోని అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన విజయము కలుగునుగాక. నిరుద్యోగాలకు ఉద్యోగాలు దయచేయనుగాక. మీరు ఆత్మలో వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. మీరు ప్రార్థనా పరులుగా ఉందురుగాక. సాక్ష్యం ఇచ్చే సంఘంగా ఉందురుగాక. స్వార్థ ప్రకటించే సంఘంగా ఉందురుగాక. సత్యానికి స్తంభాలుగా ఉందురుగాక. సేవకులుగా సహకారులుగా ఉందురుగాక. మీ పేర్లు జీవగ్రంథమందు లిఖించబడే విధముగా ఉందురుగాక. అలాగే సంఘ సంబంధమైన కార్యక్రమాల్లో కూడా మీరు ముందంజ వేసేవారుగా ఉందురుగాక. చిల్డ్రన్ రెవల్యూషన్లో కూడా మీరే దేవుడు మిమ్మల్ని ఉంచుదురుగాక. పాలుభాగస్తులుగా ఉంచుదురుగాక. అలాగే 5th చర్చ్ యానివర్సరీ కూడా పాలుభాగస్తులుగా ఉండి మరి కొద్ది వృద్ధి అభివృద్ధి మహాభివృద్ధి అని ఉంది. కాబట్టి 5th యానివర్సరీ ఒక క్రూసైడ్గా దేవుడు జరిగించబోతున్నాడు. దానికి కావలసిన విశాలమైన స్థలము, పర్మిషన్స్,
దానికి కావలసిన ఆర్థిక వనరులను కూడా దేవుడు సమకూర్చి జరిగించునుగాక. దేవుడి ఉపదేశాన్ని దీవించుగాక. మన ముందుకు వచ్చారు. మనం ముందుగా తెలియజేస్తాం కదా, మన ప్రియులు గురవయ్య గారు, సత్యమణి గారు, జయమ్మ గారు ప్రభువునందు నిద్రించి సంవత్సరమైంది. వారి తల్లిగారిని మరి వారి భార్యని ప్రేమించి మరి ఏర్పాటు చేసి గురవయ్య గారు వచ్చారండి. కింద ఉన్నారా? రాలేదా? వారు కొంత కాలు కలిగిన బలహీనత బట్టి రాలేకపోయారు. వారి కుమారుడు, కోడళ్ళు, మనవులు, కుమార్తెలు ఎవరు వచ్చిన వారు అందరూ ఒకసారి ముందుకు వస్తే వారి ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి తల్లిగారిని, మరి అమ్మమ్మని, నాన్నమ్మని, లేక అమ్మమ్మని జ్ఞాపకం చేసుకుంటే మొత్తం అందరూ మన ప్రియులు బెండి జయమ్మ గారు కీర్తిశస్సులు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వయప్రయాసలతో ప్రేమతో సంఘములో కూడా మరి వారి పాలుభాగస్తులుగా ఉన్నారు. దానికి స్తోత్రం తెలుద్దాం. మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా వారి వైపు మీ కుడి చేతులు చాపండి ఒకసారి. దేవుడు ఆదరించేవాడు, తల్లి వలె ఆదరించేవాడు కాబట్టి దేవుడు అద్భుతకరమైన కార్యము జరిగించాలని ప్రార్థన చేద్దాం. సర్వకృపాను తండ్రి, మీ పరిశుద్ధ నామముకి స్తోత్రం. ఇంతవరకు ప్రభా యెఫ్తా యొక్క లైఫ్ స్టైల్లో కొన్ని ఆత్మీయ సత్యాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చెప్పారు ప్రభా. విన్న వాక్యం నిష్ప్రయోజనము కాక ప్రయోజకంగా ఉంచింది. ఈ సమయం ప్రభా విన్న వాక్యము మాలో కార్యసిద్ధి కలగజేసి ప్రభావితము చేసి ప్రయోగాత్మకంగా మీకు మాదిరి కలిగి ఉండే జీవితాన్ని మేము జీవించడానికి మీరు నీతిగల న్యాయాధిపతిగా ఉండి న్యాయం జరిగించేవాడు అని విశ్వాస విధుల జాబితాలో మా పేరు లిఖించబట్టుకు ఆయత్తపరచింది. అలాగే నీ సమయం ముందు ఈ దినం ప్రభా మా ప్రియులు మరి గురవయ్య గారి యొక్క సతీమణి గారు జేబు గారు ప్రభా తనను మీరు పిలుచుకొని తన జీవం మీ అందు భద్రపరచబడింది ప్రభా. విడిపడిన ఈ కుటుంబం గత సంవత్సరమే ప్రభా గొప్ప ఆదరణ ఇచ్చారు. వారి గాయాన్ని కట్టారు. ఒక తల్లి మిమ్మల్ని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరిస్తాను నీ వాగ్దానం నీ బిడ్డల పట్ల నెరవేర్చారు ప్రభు. తల్లి కన్నా ప్రేయసి కన్నా ప్రేమించి దేవుడు ఇంకా మిగిలి ఉన్నామని గురవి గారు తన విశ్వాసంలో కొనసాగడానికి, అలాగే వారి కుమార్తెల తండ్రి కళ్యాణి విజయానంద్ గారిని అయితేనండి ప్రభా, మన సుమలత అంబేద్కర్ గారిని, అలాగే శ్రీష గారి దంపతులను అయితేనండి ప్రభా. ఈ సమయం కాళిదాస్ కుమారుడు కాళిదాస్ గారి దంపతుల బిడ్డలు ఈ మనమ సంతానం అందరూ కూడా వచ్చి ఉన్నారు తండ్రి. వీరిని చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు తెలుస్తుంది. వారి గాయాన్ని కట్టారు, వారిని ఆదరించారు, వారిని బలపరిచారు. విశ్వాసముందు సహవాసముందు ప్రభా వారు స్థిరపరిచిన విధానం బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మరొకసారి తండ్రి వృద్ధాప్య ఉంటున్న గురవయ్య గారిని సంపూర్ణమైన స్వస్థత చేత బలపరచండి. వారి కాళ్ళను ముట్టండి, స్వస్థపరచండి. ఆ నొప్పి నుంచి స్వస్థతను దయచేయండి తండ్రి. స్తోత్రాలు. నేను స్వస్థపరిచే నేను తప్ప ఇంకెవరు లేని సెలవు ఇచ్చిన దేవా. వారి కుమార్తెలు ప్రభా మరి మనముడు మనవరాలను బట్టి ప్రార్థన చేస్తాం, అల్లుల్ని బట్టి ప్రార్థన చేస్తాం. వారి విధిన వాళ్ళలో మెలకువ కలుగునుగాక, వారి ప్రయాణముల క్షేమం కలుగునుగాక, వారి ఉద్యోగాలను ప్రభు ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచబడునుగాక, వారి సంతానాన్ని ఆస్వాదించబడునుగాక. సత్యానికి సమ్ముగా సేవకులకి సహకారులుగా నిబిడలు ఉంచి మీ కొరికి సాక్షాత్తుగా బ్లెస్డ్ ఫ్యామిలీగా బ్లెస్డ్ చిల్డ్రన్గా మీరు ఆస్వాదించండి. ఉన్నతమైన స్థానంలో వారిని ప్రభా మరి స్థిరపరచండి ప్రభా. మరొకసారి తనని కృపాస్థానానికి అప్పగిస్తున్నాం. ప్రేమతో సంఘంకి మరి తల్లిని ప్రేమించి తండ్రి ప్రభా మరి భార్యని ప్రేమించి వ్యయప్రాసలతో ఇస్తున్న విందుని బట్టి కూడా స్తుతిస్తున్నాం. వాటిని కూడా మీరు పరిశుద్ధపరచండి. మీ నామ మహిమార్థమే ప్రభా కుటుంబానికి దీవెనకరంగా, అలాగే సంఘమును కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. స్తోత్రం. శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక ఇక పరస్పరమైన ఆశీర్వాదముల చేత నీ బిడ్డలకి ప్రభా దీవెన కలుగునుగాక ప్రభా. జరగన ఉన్న చిల్లని రెట్టి
రెవల్యూషన్ మే 1వ తేదీన జరగనే ఉంటుందిగా. మీ నా మహిమార్థమే తండ్రి ప్రభా జరిగించిన గాక. వాటికి కావాల్సిన ఆర్థిక వనరులను తండ్రి విశాఖపట్నం వచ్చే టీం అయితే నేను ప్రభా మరి వెన్యూ సమస్తమును కూడా వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుకు సహాయం చేయండి. అలాగే జూన్ 1వ తేదీన 5th చర్చి యానివర్సరీ కూడా మీ నా మహిమార్థమే జరిగించండి. నువ్వు ఒక్కడివే గొప్పవాడు అవుతండి. తమ దేవుని ఎరిగి వారి బలము కలిగి గొప్ప కాలంలో చేయదండి వాగ్దానం. మరి దానికి కావలసిన తండ్రి ప్రభా స్థలం అయితేనేమి, ఏర్పాట్లలో అయితేనేమి, ఆర్థిక వనరులు అయితేనేమి అన్నీ కూడా ప్రభా మీరు సమకూర్చి యెహోవా ఈరేగా ఉండండి. ఎబెనేజర్గా సహాయపవాడిగా ఉండండి. ఇమ్మానుయేలు తోడుగా ఉండండి తండ్రి. మీరే మహిమ పొందమని నీ బిడ్డలు వారి వారి గృహాలకు వెళ్ళబోతున్నా మీ కృపాక్షేమాన్ని వెంటాడి నడిపించమని ఈ ప్రార్థన మీ సన్నదిలో చేర్చుకోమని జవాబును దయచేయమని యేసు నామం పెట్టడం తండ్రి.